నమస్తే అండి. ఈరోజు మనం చాలా సింపుల్గా గుడ్డు పరోటా చేసుకుందామండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ముందు కడాయి పెట్టుకున్నానండి. 3 ఉల్లిపాయలు అండి చిన్న సైజు, 8 పచ్చిమిర్చి అండి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. వేసుకుందామండి. ఉప్పు పసుపు వేసుకుందామండి. పావు గంటలో అయిపోద్దండి ఉల్లిపాయలు వేగితే. చాలా టేస్ట్. ఒకసారి మీరు చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఇది బాగా ఏగనిద్దామండి మూత పెట్టి. చూడండి చాలా మట్టిగా వేగినాయండి ఉల్లిపాయలు. పచ్చిమిరపకాయలు చూసారండి ఎలా కనిపిస్తున్నాయో. ఇలా పచ్చిమిర్చి కారమే ఎక్కువ ఉండాలండి. ఇందులో ఎర్రకారం కన్నా ఎర్రకారం తక్కువ ఉండాలండి, పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలండి. ఇంకొద్దిగా వేగాలండి ఉల్లిపాయలు. కొద్దిగా వేగిన తర్వాత చూద్దామండి. చూడండి మెత్తగా వేగినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను 2 చెంచాలు వేసానండి. నాలుగు గుడ్లకండి. కారం ఎలా కనిపిస్తుందండి, గుడ్లు వేసిన తర్వాత కనిపిస్తుందండి అంత ఎక్కువ. కొద్దిగా ఏగనివ్వాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకుంటే సువాసన చాలా బాగుంటుందండి. కొద్దిగా ఏగనిద్దామండి. గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. చూడండి 4 గుడ్లు వేసానండి. ఒక గుడ్డు పక్కకి వెళ్ళిపోయింది. కలిపేసుకోవాలండి. ఇప్పుడు నూనెలో ఉడికితేనే బాగుంటుందండి. ఇది మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా అలా కలపాలండి. మూత పెట్టి ఉడకనిద్దామండి. చూడండి మధ్యలో కలుపుకోవాలండి. ఈ నూనెలోనే ఉడకనివ్వాలండి మొత్తం అంతాని. ఇలాగా ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి నూనెలో. ఇలాగా 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా రుచిగా ఉంటుందండి. చెప్తాను కదండి, చపాతీకి అన్నం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కాకపోతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.